సానియా మీర్జా ఈ అమ్మాయి గురించి కొత్తగా పరిచయాలేమీ అవసరం లేదు. 27 ఏళ్ల అమ్మాయి గురించి 3 రోజుల నుంచి శర పరంపరగా వస్తున్న కొన్ని వార్తలు శరాఘాతాలనే తలపిస్తున్నాయి. ఈ అమ్మాయిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు రాళ్లేసి కొడుతున్నారు. ఈ సానియా తప్ప మీకింకెవరూ దొరకలేదా అన్నది విమర్శ. సదరు అమ్మాయి మహిళ ఒక ఇస్లాం మతస్థురాలని, పైగా ఒక పాకిస్తానీయుణ్ణి పెళ్లి చేసుకుందని, అటువంటి వ్యక్తిని ఒక రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ఎలా నియమిస్తారన్నది సదరు విమర్శలు, వార్తల సారాంశం. దీనికి మనందరం సిగ్గుతో తలదించుకునేలా ధీటైన కళ్ళ నీళ్ల పర్యంతమయ్యే ఒక జవాబు చెప్పింది సానియా. అమ్మా బాబుల్లారా, 100 ఏళ్లకు పైగా హైదరాబాదీ చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన నన్ను ఒక బయటి దేశపు వ్యక్తిగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఒక పాకిస్తానీయుణ్ణి పెళ్లి చేసుకున్నా పూర్తిగా ఈ దేశస్తురాలనే అంటూ నన్ను టార్గెట్ చేయొద్దంటూ ప్రాధేయపడుతూ తన మీద పడ్డ మరకను ఒక చురగ్గా మార్చి వాతలు పెట్టింది. మీరంతా ఇటువంటి అనవసర విషయాల మీద రాద్ధాంతం చేయడం కంటే ఈ రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల మీద దృష్టి సారిస్తే బాగుంటుందేమో. ఇది ఈ సిసలైన హైదరాబాదీ అసలైన భారతీయురాయలు ఇచ్చుకున్న వివరణ. ఇప్పుడు చెప్పండి, దీన్ని వివరణ అందామా లేక సంజాయిషి అంటూ సర్ది చెప్పుకుందామా? సానియా మీర్జా కుటుంబం ఈ గడ్డ మీద పుట్టింది. మతం పేరుతో ఆమె అద్భుతమైన క్రీడా చరిత్రను తుడిచేసి ఆ స్థానంలో ఇంకెవరినైనా సరే సమర్థిస్తామన్న మత ఛాందసత్వాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. వ్యక్తులు వాళ్ళ శక్తి సామర్థ్యాలు కుల, మత, ప్రాంత, దేశ ప్రాతిపదికల మీద పుట్టవు. అంతేకాదు, అక్కడ ఆడామగ అన్న లింగ వివక్ష కూడా చోటు చేసుకోదు. అటువంటి శక్తి సామర్థ్యాలకు నలుపు, తెలుపు రంగుల హంగులు కూడా ఉండవు. ష్యూర్ టాలెంట్, అచ్చమైన నైపుణ్యం మాత్రమే ఉన్న అటువంటి వ్యక్తిని తన రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కేవలం కుత్సితమైన కారణాలతో వ్యతిరేకించడాన్ని జర్నలిస్ట్ డైరీ నిర్ద్వందంగా ఖండిస్తోంది. 17 సంవత్సరాలకే ర్యాకెట్ చేతబట్టి టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన సానియా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. తన 19వ ఏటలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్లో ఇండివిజువల్ ఎంట్రీ ఇచ్చుకుంది. కీలకమైన ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్లో తన సత్తా చాటుకుంది. ఈ ఏజ్లో యూరప్ నుంచే ఎక్కువగా ప్లేయర్స్ వచ్చేవాళ్ళు. పరిస్థితి గమనించిన సానియా తన రూట్ మార్చుకుని డబుల్స్ జోడీగా బరిలోకి దిగింది. మేజర్ టోర్నీలో సెమీస్ ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. చివరకు మిక్స్ డబుల్స్లో తన సత్తా చాటుకోవడమే కాదు, ఆస్ట్రేలియా ఫ్రెంచ్ ఓపెన్లో అద్భుతమైన విజేతగా కూడా అవతరించింది. టైటిల్ అందుకునే క్షణంలో ఆమె ముఖం మీద కనిపించిన చిరునవ్వు అంతా ఇంతా కాదు. ఒలింపిక్స్లో క్వార్టర్స్ వరకు వెళ్ళగలిగింది. ఆఫ్రో ఏషియన్ కామన్వెల్త్ గేమ్స్లో తన సత్తా చాటి పతకాల్ని తన మెడలో వేసుకుని భారత పతాకాన్ని రెపరెపలాడించింది ఆమె మన సానియా. నడుస్తున్న చరిత్ర మీద పడిపోతున్న విమర్శల గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. తమ కుళ్ళు రాజకీయాలతో కుత్సితమైన దురాగతాలకు పాల్పడే వ్యక్తుల్ని సైతం ఇక్కడ ప్రశ్నించి తీరాల్సిందే. మతపరమైన ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ మాసంలో ఉపవాసం ఉంటున్న ఒక మనిషి నోట్లో బలవంతంగా రొట్టెముక్కల్ని కుక్కేసి పైశాచికానందం పొందిన వ్యక్తుల్ని నిలదీసుకునే కనీసపు హక్కులు మనకుండవా? కేవలం అమానవీయ కోణం నుంచి మాత్రమే ఈ పార్టీలు, ప్రభుత్వాలు ఎందుకిలా ఆలోచిస్తున్నాయి? తప్పు జరిగిపోయినందుకు, ముప్పు వాటిల్లినందుకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన కొంతమంది ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా వ్యవహరించడం ఈ దేశంలోనే చెల్లిపోతుందేమో. పైగా అటువంటి ప్రతినిధులకు బుద్ధి చెప్పాల్సిన పార్టీ అధినేత తన సొంత పత్రికలో పిచ్చి పిచ్చి కారణాలు, వ్యాఖ్యానాలతో సమర్థింపులు చేసుకోవడం నికృష్టమైన విషయం. ఇక్కడ గతాలు, గవర్నమెంట్లు అంటూ గాలి కబుర్లు, పోసుకోలు మాటలు మాట్లాడదలుచుకోలేదు.
మనది చాలా సుసంపన్నమైన దేశం. ఖరీదులు కట్టే షరాబులంతా శిథిలాల కింద సమాధులైపోయారు. చరిత్ర ఎప్పుడూ అటువంటి వ్యక్తుల్ని క్షమించలేదు. ఒక బ్రాండ్ అంబాసిడర్గా సానియా మిర్జా అనే ఇస్లాం సంప్రదాయానికి చెందిన వ్యక్తిని నియమించుకున్నందుకు విమర్శలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్ని ఇక్కడ తిరిగి మళ్ళీ విమర్శించదలుచుకోలేదు. అది వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన విషయంగానే పరిగణించుకుంటాం. అంతే తప్ప ఇటువంటి విమర్శల్ని వ్యాఖ్యల్ని చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించుకునేంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించొద్దని ఒక మనవి చేసుకుంటే తప్ప. సుమతి శతకం నుంచి ఒక్క మాట: కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి. ఆడపిల్లని ఏడిపించొద్దు.